లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. పేసర్ బూమ్రా లెగ్ సైడ్ వేసిన బంతిని ఆపే క్రమంలో పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడగా అతడి స్థానంలో ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న పంత్ మెడికల్ టీం అబ్జర్వేషన్లో ఉన్నాడని పీసీసీఐ తెలిపింది. అయితే పంత్కు అయిన గాయం తీవ్రత గురించి మాత్రం బోర్డు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సైతం ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ అందించలేకపోయాడు. ఇక ఈ రెండో రోజు మ్యాచ్ లో కూడా జురేల్ కీపింగ్ కొనసాగిస్తున్నాడు. కాబట్టి పంత్ గనక త్వరగా కోలుకోలేకపోతే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిశాక భారత్ 10 మంది బ్యాటర్లతోనే బరిలోకి దిగాల్సి వస్తుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం సబ్స్టిట్యూట్ ఆటగాడు ఎంపైర్ల అనుమతితో వికెట్ కీపింగ్ చేసుకోవచ్చు. కానీ బౌలింగ్ చేయడం, కెప్టెన్సీ చేయడం మాత్రం కుదరదు. బ్యాటింగ్ కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. దీంతో ధ్రువ్ జురేల్ బ్యాటింగ్ చేయడం కుదరదు. ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం కంకషన్ అంటే తలకు దెబ్బ తగిలినప్పుడు, కోవిడ్-19 బారిన పడినప్పుడు మాత్రమే ఫుల్ రీప్లేస్మెంట్ ఫీల్ అవుతుంది. అలాంటప్పుడు గాయపడిన ఆటగాడు లాంటి ఆటగాడినే రీప్లేస్మెంట్ కు ఆడించవచ్చు. ఒకవేళ ఈ టెస్ట్ లో పంత్ గనక ఆడలేకపోతే భారత్ కీలక బ్యాటర్ ను కోల్పోయినట్లవుతుంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 2వ స్థానంలో ఉన్నాడు. తొలి టెస్ట్ లో 2 సెంచరీలు చేసిన పంత్ రెండో టెస్ట్ లో హాఫ్ సెంచరీ బాదాడు.